2025లో బాబాయ్ కొట్టాడు. ఎలా కొట్టాడంటే ఓజీ దెబ్బకి దద్దరిల్లిపోతాయి, థియేటర్లు తగలబడిపోయారు ఆ బాబు అనుకునే రేంజ్లో కొట్టాడు. అసలు ఆ వైబ్రేషన్సే తగ్గే లోపే అన్నయ్య మెగాస్టార్ వచ్చి ఒక రేంజ్లో ఇచ్చి పడేశాడు. 300 కోట్లు అలా ఈజీగా కొట్టి పడేశాడండి. బాస్ అంటే మామూలుగా తెలుసుగా, బాస్ దిగనంత వరకు ఏదైనా, దిగాడా అంటే ఇంకా ఆ రేంజ్లోనే ఉంటుంది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇవ్వడంతో పాటు ఆయన రికార్డ్స్ అన్నీ కూడా చెరిపేసుకుని సరికొత్త రికార్డులన్నీ ఆయన ఖాతాలో వేసుకున్నారు. జస్ట్ వారంలో 300 కోట్లు అలా ఈజీగా కొట్టేశారు అంతే. ఇక మెగాస్టార్ అలాగుంటే మరి మెగాస్టార్ కడుపును పుట్టిన గ్లోబల్ స్టార్ ఎలా ఉంటారు? తండ్రికి మించిన తనయుడని చెప్పి అందరం అంటమే కాదు, దానికి తగ్గట్టుగా ప్రూవ్ చేయాలిగా. అందుకే పెద్ది సినిమాతో రంగంలోకి దిగుతున్నారు. బాబాయ్ కొడితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారు, నాన్న కొడితే ఏ రేంజ్లో హిట్ ఉంటుందో మనం చూసాం. ఈసారి అబ్బాయి కొడితే ఎలా ఉంటుందో కూడా ఈ సంవత్సరమే చూడబోతున్నాం. జస్ట్ 1 ఇయర్ వ్యవధిలో అన్నీ కూడా మన ముందుకు వచ్చేస్తున్నాయి. అది కూడా ఎలాంటి హిట్సో ఆలోచించండి. 400 కోట్లు దగ్గర బాబాయ్ కలెక్ట్ చేస్తే, 300 కోట్లు వారంలోనే మెగాస్టార్ కలెక్ట్ చేస్తే, మళ్ళీ రామ్ చరణ్ గారికి ఈ 2 గోల్స్ని మించి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు ఆ సినిమాకు ఉంది. డెఫినెట్గా 1000 కోట్లు ఆ మార్క్ డెఫినెట్గా దాటుతుంది అనేటువంటి బజ్ ఇప్పటికే క్రియేట్ అయిపోయింది. జస్ట్ ఓటీటీ సంబంధించినటువంటి దాన్నే 250 కోట్లు పెట్టుకునేశారు అంటే ఆలోచించండి ఆ సినిమా బజ్ ఎలా ఉందో. ఆ సినిమా బడ్జెట్ కూడా చాలా ఎక్కువే, కానీ దానికి మించి ఇప్పటికే బిజినెస్ కూడా జరిగిపోయింది. అలాంటి పెద్దితో రామ్ చరణ్ గారి మీద ఇంకా రికార్డ్స్ వేట ఇప్పటి నుంచే మొదలైపోయింది. చికిరి చికిరి సాంగ్తోనే ప్రపంచాన్ని అలా చుట్టేసి, అసలు ఈ భాష ఆ దేశం ఈ దేశం ఇది అది అని లేదు, అందరితో స్టెప్లు వేయించేశారు రామ్ చరణ్ గారు. అలాంటి బజ్ క్రియేట్ చేసింది ఆ సాంగ్, ఆ సినిమా. అలాంటి హైప్తో వస్తున్నటువంటి సినిమాకి మన తెలుగులోనే కాదు, మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఇది. అది కూడా అవతార్ తర్వాత పెద్ది కోసం ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారట. ఎందుకంటే ఈ సినిమాకి ఉన్నటువంటి బజ్ అలాంటిది, రామ్ చరణ్ గారు ఇచ్చినటువంటి బూస్టప్ ఆ స్టెప్స్ అలాంటివి. మరి దానికోసం వెయిట్ చేయడంలో తప్పే ఉంది. సో డెఫినెట్గా 1000 కోట్ల మార్క్ అలవోకగా దాటి తండ్రే కాదు, బాబాయే కాదు, నేను కూడా వాళ్ళకి మించి బిజినెస్ చూపిస్తాను అని చెప్పి ఒక మెగాస్టార్ ఫ్యామిలీలోనే 2000 కోట్లు అలా 1 ఇయర్లో కలెక్ట్ చేసినటువంటి రికార్డు కూడా వాళ్ళ ఖాతాలో వేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఇంకెలా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. పెద్దిలో చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు అయితే వినిపిస్తున్నాయి. అవన్నీ కూడా సపరేట్ ఇంకో వీడియో చేసుకోవచ్చు. చాలా క్యామియో రోల్ కోసం ఇంకొక ప్రముఖ వ్యక్తిని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారినటువంటి ఒక పవర్ని అక్కడ దింపబోతున్నారట. దాని గురించి ఒక వీడియో చేసుకుంది. ఏదేమైనా సరే పెద్ది సినిమాకి గురించి మాత్రం ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. బాబాయ్ అబ్బాయి కొడితే, బాబాయే 2025లో 400 కోట్లు కలెక్ట్ చేసి దగ్గర ఇప్పుడు తండ్రి వంతైంది. ఆయన కూడా ఈ రేంజ్లో కొడితే ఇంకా అబ్బాయి ఏ రేంజ్లో కొడతాడో, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో, థియేటర్లు ఎలా తగలబడిపోతాయో రేపు మార్చి 27న మనం చూడబోతున్నాం. ఒక్కొక్కరు ఇచ్చి పడేస్తున్నారంటే ఆలోచించండి ఎలా ఉండబోతుందో.